పైనుండి అగ్ని దిగి రావాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మండించబడాలి. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మకార్యం అలాగే జరుగుతూ ఉండాలి. ఇంకా లోకానుసారమైన దృష్టి ఉండదండి. ఆత్మానుసారంగా జీవించే వారికి ఇంతేనా 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 అనే పరిస్థితిలో వస్తారు. ఎందుకు అనంటే యువర్ అథారిటీ స్ట్రాంగర్ ఇన్ ద ఆత్మీయ రంగంలో ఎంతో బలముగా ఉంది కాబట్టి. ఈరోజు అటువంటి శక్తి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దామా. 2 Corinthians 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలివై ఉన్నది. డూ యూ బిలీవ్ దట్ యూ హ్యావ్ దట్ అథారిటీ? ఆ శక్తి మీకుందని నమ్ముతున్నారండి? దేవుడు అంటున్నాడు, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే మీ యుద్ధము మీ నోటితోటి చేయడానికి వీల్లేదు. మీ యుద్ధము రివెంజ్లో లేదు. ఈరోజు ఎక్కడ చూస్తున్నా వాళ్ళు ఇట్లా చేయలేదని హత్య, వాళ్ళు అట్లా చేయలేదని హత్య. ఎంత భయంకరం, ఎంత నీచ స్థితి, ఎంత దుర్మార్గమైన స్థితికి మన లోకము, మన దేశం వెళ్ళిపోతుందండి. అసలు ఏమాత్రము మానవత్వము కనపడట్లేదు ఈ లోకంలో. మరి ముఖ్యంగా ఎంతో బాధగా చెప్పాల్సి వస్తుంది, ఈ దేశంలో అసలు ఏమాత్రం మానవత్వం కనపడట్లేదు. నేను అనుకున్నది చేయలేదు, చంపేస్తా. నేను అడిగినది ఇవ్వలేదు, చంపేస్తా. నేను అడిగినది చేయలేదు, చంపేస్తా. అంటే ఒక కోడి పిల్లని చంపేస్తున్నట్టు చంపేస్తున్నారు మనుషుని. ఏం మాత్రము మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ మన రాజ్యము ఈ లోక రాజ్యం కాదండి. మన రాజ్యము పరలోక రాజ్యము. అందుకే ఆయన అంటున్నాడు, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. సో డోంట్ ఫైట్ లైక్ ద వరల్డ్ ఫైట్స్. డోంట్ రిటాలియేట్ లైక్ ద వరల్డ్ రిటాలియేట్స్. డోంట్ డూ లైక్ ద వరల్డ్ డస్ ఇట్. I won't fight like the way you do. I won't react the way you do. I won't talk back the way you do. I won't fight the way you fight. My fight is different. My fight is different. I fight differently. కానీ దేవుని ఎదుట దుర్గములు, అంటే దేవుని ఎదుట దుర్గములు కట్టాడు అపవాది. ఈ దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవని ఎవరి దగ్గర ఉన్నాయంట? నీ దగ్గర, నా దగ్గర ఉన్నాయండి. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న దుర్గములను పడద్రోజాలన్నంత బలము కలవై ఉన్నవంట. ఈరోజు మనం అందరికీ మీరు ప్రకటించాలి, ఐ విల్ నెవర్ బీ డిఫీటెడ్ బై ద ఎనిమీ. చెప్తారా? నేను అపవాది చేత ఇంకా ఓడించబడను. హల్లెలూయా. మీరు ప్రకటించకపోతే మీకు జరగదండి. చెప్పండి, నేను అపవాది చేత ఓడించబడను. అంటే ఓడించబడను అంటే మరి నా జీవితంలో ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ బంధకాలు వదిలేయండి. ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ వేదనలు, ఇవన్నీ అపవాదిది కాదా? కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా అవి ఓటమికి తీసుకెళ్ళవు. చూడండి, పౌలు భక్తుడు ఎఫెసీయులకి, కొరింథీయులకి ఈ మాటలు రాసినప్పుడు ఎట్లా రాశాడు తెలుసా అండి? ఆయన చెరసాలలో ఉంటూ బంధకాలతో, గొంతులతో కట్టివేయబడిన పరిస్థితిలో ఆ రోమన్ సోల్జర్స్ ఆయన ఎదుట ఉంటారంట. ఆ సోల్జర్స్ అందరూ ఆయనకి ఎక్స్ట్రా సెక్యూరిటీ. ఎక్కడ వెళ్ళిపోతాడో, ఎక్కడ దేవుడు వచ్చి తీసుకెళ్తాడో, లేకపోతే ఎక్కడ ఎటువంటి ఆశ్చర్యకార్యం జరుగుతుందని యేసు ప్రభుని కూడా ఆ రాయి రోల్ చేసి బంధిద్దాం అనుకున్నారు. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇచ్చారంట. అదే రీతిగా పౌల్కి కూడా ఈ సెక్యూరిటీ పెడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ, గమనిస్తూ అంటున్నాడంట, వీలైతే ఈ గొలుసులు పెడుతున్నారు, వీలైతే ఈ ఖడ్గం పట్టుకొని ఉన్నారు, వీలైతే ఈ డాలు పట్టుకొని ఉన్నారు, వీలైతే ఇన్ని కంచెలు, ఇంత కాపుదలు వీరు పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఫైట్ చేయాలంటే ఇంత కావాలి, కానీ మన యుద్ధోపకరణములు ఇట్లా కాదు కదా అని సంతోషంగా రాస్తున్నాడు, ఆనందంగా రాస్తున్నాడు. ఏం మాత్రం ఒత్తిడి లేదు, ఏం మాత్రం డిప్రెషన్ లేదు. ఇఫ్ యు సీ ఇన్ యాక్ట్స్, అపోస్తుల కార్యాలు అన్ని చూసినట్లయితే మనము గమనించాల్సింది ఏంటో తెలుసా అండి? ఏ ఒక్క అపోస్తులుడు కూడా ఓటమికి గురి అవ్వలేదు. హల్లెలూయా. వాళ్ళకి శోధనలు లేవని కాదు, శ్రమలు లేవని కాదు, పోరాటాలు లేవని కాదు, కన్నీళ్ళు లేవని కాదు, ఇవన్నీ లేవని కాదు. అవన్నీ ఓటమి కాదండి. ఇందాక పాడాం కదా, ప్రతి కన్నీటికై నీకు స్తోత్రాలయ్యా, ప్రతి పోరాటముకై నీకు స్తోత్రాలయ్యా. ప్రతి అపవాది కార్యము నన్ను జల్లడించడానికి ట్రై చేస్తాడు, కానీ అవి నన్ను ఇంకా నీకు దగ్గరికి చేస్తుంది. ఒక మాట చెప్పనివ్వండి, మనము మన శోధనలో ఉన్నప్పుడు
ఎంతో భయంకరమైన, ఐఎమ్ నాట్ బై ఎనీ మీన్స్ అండర్మైనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన ఘోరమైన పరిస్థితులు, చాలా మంది భర్తలు భార్యలు నీచంగా ట్రీట్ చేస్తున్నారు, వేరే స్త్రీతోటి సంబంధం పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు గుండెలో బద్దలవుతుంటుంది, గుండె బాగా భారం ఎక్కుతుంది. అదే రీతిగా ఏ విషయంలో అయినా మీరు పోరాడుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, ద ఎనిమీ ఈజ్ ఆల్రెడీ అ డిఫీటెడ్ వన్. వాడు ఆల్రెడీ ఓడిపోయిన శత్రువు. ఇది కొద్ది కాలం ఉంటుంది కానీ నాకు దేవుడు విముక్తినివ్వబోతున్నాడు, విడుదలనివ్వబోతున్నాడు, విమోచన కార్యము జరిగించబోతున్నాడు. నా దేవుడు నన్ను ఈ రీతిగా కంప్లీట్ ఫర్ ఎవర్ ఉంచాడు. నా దేవుడు విడుదలనిస్తాడు. హీ విల్ గివ్ మీ డెలివరెన్స్. పౌలు అంటున్నాడు, వారిని చూస్తానే రాస్తున్నాడు అండి లేఖలు. రాస్తూ మన యుద్ధోపకరణములు ఇలా కాదు, అదే రీతిగా అంధకారమైన సంబంధములు, అంధకారమైన అధికారం నుండి దేవుడు నన్ను విడుదల చేస్తాడు, మనల్ని విడుదల చేస్తాడు అని ఈ మాటలన్నీ చెరసాలలో ఉంటూ ఆ లేఖలు రాస్తూ ఆ లెటర్స్ రాస్తున్నప్పుడు నిజంగా నమ్మాలి, అపోస్తుల్లో ఎప్పుడు కూడా ఎన్ని శోధనలైనా ఎన్ని శ్రమలైనా వారు ఈ మాట మాత్రం పలకలేదు. ఏ మాట తెలుసా? దేవుడేడి, నీ దేవుడు ఉంటే ఇలాగ జరగాల. ఇదంతా కూడా అపాధి కార్యం అండి. ఈ మాటలు వస్తున్నాయి అంటే ద ఎనిమీ హాజ్ ఆల్రెడీ సప్రెస్డ్ యూ, ఒప్రెస్డ్ యూ, డిఫీటెడ్ యూ. దేవుడు ఉంటే ఇలాగ జరగాల, దేవుడు ఉంటే ఇలాగ అవ్వాలా అని మాటలు వస్తున్నాయా, అంతే, ఓడిపోయారు. యూ హ్యావ్ ఫెయిల్డ్ ద టెస్ట్. అది పరీక్ష అని నమ్మాలి. అందుకని అపోస్తుల్లో ఎప్పుడు కూడా ఓటమి మాట లేవు. ఆ చెరసాలో కూడా ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడు అన్నాడు. ఎలాగ వస్తే ఆ మాటలు? అదొట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వస్తుందండి. ఇట్ ఈస్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ యు నో, వీళ్ళు నన్ను బంధించి పెడుతున్నారు, వీళ్ళు నన్ను చెరసాలో తాత్కాలికంగా పెడుతున్నారు, నేను ఆ రాజ్య వారసుడిని. హల్లెలూయా. ఆయనకు తెలుసు. హీ నోస్ ద డెస్టినేషన్. ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో హీ నోస్ వెరీ క్లియర్లీ. అందుకనే ఏ మాత్రం దుఃఖంలో లేడు. అపోస్తులు అందరూ నన్ను చంపేయండి, నన్ను తిరిగేసి చంపేయండి, సిలువలలో నేను ఆయనలాగా స్ట్రైట్గా యేసు ప్రభులాగానే చనిపోవడానికి అర్హత నాకు లేదన్నాడు పేతురు. ఆయనని అప్ సైడ్ డౌన్ దింపి సిలువ వేస్తారండి. అది ఇంకా ఘోరం. మనము కొద్దిసేపు అసలు మన తల కింద పెడితే ఎలాగుంటది, అట్లాంటిది ఆయన అన్ని గంటలు యేసు ప్రభు లాగా చనిపోవడానికి నాకు అర్హత లేదు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ దట్ వర్ది అన్నాడు. దే ఆల్ టుక్ ఇట్ విత్ జాయ్. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మరలా చెప్తున్నానండి, ఈ ఓటమి మాటలు నాకు కుదరదు, నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు అని అంటున్నారా? యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ టు ద ఎనిమీ. యూ హ్యావ్ గివెన్ అప్. డోంట్ డూ దట్. నా దేవుడు నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము. అందుకే నేను అడుగుతున్నానండి, మీరందరూ బిగ్గరగా ఇప్పుడు చెప్పాలి, నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యం. అదే రీతిగా ఐ విల్ నాట్ బి డిఫీటెడ్ బై ద ఎనిమీ. నేను అపవాది చేత ఓడించబడను.